హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్ రోల్స్ కోసం మీరు అప్లై చేయొచ్చు అనే దాని నుంచి కంప్లీట్ మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో లేదంటే మీరు సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత డిగ్రీ బేసిస్ మీద లేదంటే ఇంటర్ బేసిస్ మీద మీరు జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారని కన్సిడర్ చేసుకుని ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ వీడియో అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్స్ ఫస్ట్ వచ్చి యూ కెన్ అప్లై ఫర్ యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్. జనరల్ గా యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ వర్క్ ఏముంటదంటే, ఒక వీడియో ఏదైతే వీడియో మీ క్లయింట్ ఇస్తారో ఆ వీడియోని ఎలా మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు యూజింగ్ హై ఎండ్ థంబ్నెయిల్స్, మంచిగా డిస్క్రిప్షన్ రాయడం, అట్రాక్టివ్ థంబ్నెయిల్ డిజైన్ చేయడం, అండ్ ప్రాపర్ గా హ్యాష్ ట్యాగ్స్ వాడడం, కాంపిటీటర్ అనాలిసిస్ చేయడం, ఓకే, దెన్ వీడియోకి అనాలిటిక్స్ పెట్టడం, అలా డిఫరెంట్ గా ఒక వీడియోని అప్లోడ్ చేసే ప్రాసెస్ ని, అంటే ప్రాపర్ గా ఎడిట్ అయిందా లేదా అని వీడియో చెక్ చేసుకోవడం. అలా ఒక యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ వర్క్ ఏముంటది అంటే చాలా సింపుల్ చెప్తానండి. ఒక వీడియో ఏదైతే మీ క్లయింట్ మీకు ఇస్తారో దాన్ని ఎంత బెటర్ గా మీరు అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ లో అనే దాని గురించి కంప్లీట్ జాబ్ రోల్ ఉంటది. చాలా సింపుల్ జాబ్ రోల్. విత్ ఇన్ ఒక 3 to 5 days లో మీరు కంప్లీట్ వర్క్ నేర్చుకోవచ్చు అనమాట. సింపుల్ గానే ఉంటది. సాలరీస్ వచ్చి మీకు సమ్వేర్ బిట్వీన్ యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ కి ఫ్రెషర్ అయితే సమ్వేర్ బిట్వీన్ 15,000 నుంచి 18,000 మధ్యలో ఉంటది. ఓకే, ఫుల్ టైం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ ఇయర్ మీకు ఒక 3,000 5,000 ఇంక్రిమెంట్ అనేది వస్తూ ఉంటది. చాలా యూట్యూబ్ ఛానల్స్ అండ్ చాలా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వచ్చి యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ ని హైర్ చేస్తూ ఉంటారు. వెరీ డిమాండింగ్ జాబ్ రోల్ అండ్ యూ కెన్ అప్లై ఫర్ యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ జాబ్ రోల్, రైట్? ఆఫ్టర్ దాట్ యూ కెన్ అప్లై ఫర్ పీపీసీ ఎగ్జిక్యూటివ్. పీపీసీ ఎగ్జిక్యూటివ్ అంటే గూగుల్ యాడ్స్, జనరల్ పీపీసీ ఎగ్జిక్యూటివ్ ప్లస్ పెయిడ్ యాడ్స్ అని రెండు కాంబైన్ గా చెప్తాను. సో ఇక్కడ ఈ జాబ్ లో మీకు ఏముంటది అంటే వర్క్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ లో బిజినెస్ కి యాడ్స్ రన్ చేసి లీడ్ జనరేట్ చేయడం అనేది కంప్లీట్ జాబ్ రోల్ ఉంటది అనమాట. ఇక్కడ మీ క్లయింట్ మీ దగ్గర వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ క్లయింట్ ఒక కంప్లీట్ అనాలిసిస్ మీరు చేస్తారు. క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అండ్ క్లయింట్ ఒక బడ్జెట్ ఏంటి, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి కస్టమర్స్ మీరు తీసుకురావాలి, ఏ రేడియస్ లో తీసుకురావాలి, కరెక్ట్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉందా లేదా అన్నట్టు ప్రాపర్ గా మీరు అనలైజ్ చేసి వాళ్ళకి మీరు సజెషన్స్ ఇస్తారనమాట. ఎలా డిస్ప్లే యాడ్స్ రన్ చేయాలా గూగుల్లో, లేదంటే యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలా, లేదా గూగుల్ సర్చ్ యాడ్స్ రన్ చేయాలా, ఇఫ్ యూ కమ్ టు ఫేస్బుక్ అందులో అవేర్నెస్ యాడ్స్ రన్ చేయాలా, అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయాలా, లేదంటే లీడ్ ఆర్ సేల్స్ ఏది రన్ చేయాలి అన్నట్టు మీరు ప్రాపర్ గా అనలైజ్ చేసి మీ క్లయింట్ కి చెప్పి మీరు ఒక బడ్జెట్ వాళ్ళ క్లయింట్ కి చెప్తారు. సార్, దిస్ ఇస్ వాట్ ద బడ్జెట్ ఇస్, ఈ యాడ్స్ అన్ని రన్ చేద్దాం, మనకి ఇంత లీడ్స్ ఎక్స్పెక్టెడ్ లీడ్స్ రావచ్చు, ఇంత కన్వర్ట్ అవ్వచ్చు అన్నట్టు మీరు కస్టమర్ కి చెప్పి మీరు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ యాడ్స్ రన్ చేయడం, దాన్ని వాళ్ళ యాడ్స్ ని ఫేస్బుక్ అండ్ గూగుల్ ప్లాట్ఫామ్స్ లో రన్ చేసేదాన్ని మనం పీపీసీ ఎగ్జిక్యూటివ్ రోల్ అంటాం. దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్. నెవర్ ఎండింగ్ జాబ్ రోల్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఎస్ఈఓ అన్నా కూడా ఎలా చెప్పాలి, ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా కూడా మనం యూట్యూబ్ ఎస్ఈఓ జాబ్ రోల్కి వెళ్ళిపోవచ్చు. కానీ పీపీసీ ఎగ్జిక్యూటివ్ వచ్చి కంప్లీట్ థియరిటికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి, అండ్ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే ఈ జాబ్ రోల్ కి మీరు అప్లై చేయండి. దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సాలరీస్ వచ్చి మీకు 18,000 నుంచి 25,000 యాజ్ అ ఫ్రెషర్ ఉంటుంది. అండ్ కంపెనీ మారుతూ ఎవ్రీ కంపెనీలో మీకు ఒక 20% to 30% హైక్ డెఫినెట్ గా ఇస్తారు. ఓకే, సో ప్లీజ్ అప్లై ఫర్ పీపీసీ ఎగ్జిక్యూటివ్. పీపీసీ ఎగ్జిక్యూటివ్ అంటే ఏం నేర్చుకోవాలి? సింపుల్ గా గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ లో మీరు మాస్టర్ అవ్వాలి, రైట్? నెక్స్ట్ వచ్చి సోషల్ మీడియా మేనేజర్. సోషల్ మీడియా మేనేజర్ వర్క్ రోల్ ఏముంటదంటే, సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఒక బిజినెస్ ఒక సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ లో మీరు రెగ్యులర్ గా పోస్ట్ కానీ రీల్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసి ఆర్గానిక్ లీడ్స్ జనరేట్ చేయడం అనేది సోషల్ మీడియా మేనేజర్ జాబ్ రోల్ ఉంటుంది. లేదంటే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనొచ్చు, సోషల్ మీడియా మేనేజర్ అవ్వచ్చు. కొన్ని కంపెనీస్ లో సోషల్ మీడియా మేనేజర్ తో ఈవెన్ దే మేక్ ఫేస్బుక్ యాడ్స్ రన్. ఓకే, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయొచ్చు, లేదా గూగుల్ యాడ్స్ కూడా రన్ చేయొచ్చు సోషల్ మీడియా మేనేజర్ త్రూ. సో సోషల్ మీడియా మేనేజర్ మెయిన్ జాబ్ రోల్ ఏంటి? ఆర్గానిక్ గా ఆర్ పెయిడ్ లో మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి లీడ్ జనరేట్ చేసే వరకు సోషల్ మీడియా మేనేజర్ ఉంటది అనమాట. ఓకే, సోషల్ మీడియా మేనేజర్ జాబ్ రోల్ గురించి చెప్పాను. సాలరీస్ వచ్చి
ఇఫ్ యూఆర్ ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అయితే మీకు 15,000 నుంచి 20,000 యాజ్ అ ఫ్రెషర్ సాలరీ ఉంటుంది. గ్రాడ్యువల్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి మీరు మేనేజర్ లెవెల్కి వెళ్తారు. సాలరీ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 35,000 నుంచి 45,000 వరకు ఉంటుంది సోషల్ మీడియా మేనేజర్ సాలరీ. వెరీ గుడ్ అండ్ వెరీ డిమాండింగ్ జాబ్ రోల్, రైట్? ఆఫ్టర్ దట్ కంటెంట్ రైటర్. ఓకే, కంటెంట్ రైటర్ వర్క్ ఏముంటదంటే ఇట్ ఈస్ ఆల్రెడీ కంటెంట్ రైటింగ్ ఇస్ హార్డ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు? ఎలా చెప్పాలి, మీరు యూట్యూబ్ ఎస్ఏ చేయాలన్నా లేదంటే నార్మల్ గా ఎస్ఏ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మీకు కంటెంట్ ఇస్ ద హార్ట్ కదా. కంటెంట్ లేకుండా జనాలకు మనం ఏం పబ్లిసిటీ చేస్తాం? సో కంటెంట్ రైటర్ ఇస్ నెవర్ ఎండింగ్ జాబ్ రోల్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ రైటర్స్ should be there, but they should also have good communication skills, English skills, grammar skills అనేది ప్రాపర్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న AI టెక్నాలజీ ఎలా ఉందంటే ఇట్స్ వే బిహాండ్ స్మార్టర్ దెన్ కంటెంట్ రైటర్స్. అట్లాంటప్పుడు యూ షుడ్ బి ఈ AI టూల్స్ వాడుకొని మీ కంటెంట్ ని ఇంకా ఎన్హాన్స్ చేసి ఎంత బెటర్ అవుట్పుట్ మీ కస్టమర్ కి ఇస్తారనేది కంప్లీట్ వర్క్ ఉంటుంది అనమాట. సో మంచిగా మీకు ఇంగ్లీష్ వచ్చి మీకు ఇంగ్లీష్ చదవడం, మాట్లాడడం, రాయడం అన్ని బాగా వస్తే యూ కెన్ అప్లై ఫర్ కంటెంట్ రైటర్ జాబ్ రోల్. సాలరీ వచ్చి 18,000 నుంచి 22,000 యాజ్ అ ఫ్రెషర్ ఉంటుంది. అగైన్ గ్రాడ్యువల్ గా సాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. వెరీ గుడ్ జాబ్ రోల్ అనమాట. ఆల్మోస్ట్ 80 to 90% ప్రతి కంపెనీలో కంటెంట్ రైటర్ ని హైర్ చేస్తూ ఉంటారు. లైక్ కంటెంట్ రైటర్ మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా రాయొచ్చు. తెలుగుకి రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు, హిందీకి రాయొచ్చు, మీకు వచ్చిన లాంగ్వేజ్ ఎందులో అయితే మీరు గ్రామర్ కరెక్ట్ గా రాయడం, చదవడం, మాట్లాడడం చేస్తారో అలాంటి లాంగ్వేజ్ లో మీరు కంటెంట్ రైటర్ అవ్వచ్చు అనమాట. ఆఫ్టర్ దాట్ వెబ్ డెవలపర్. వెబ్ డెవలపర్ జాబ్ రోల్ ఏముంటుంది అంటే చాలా సింపుల్ గా బిజినెస్ వెబ్సైట్స్ అండ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అనేది డెవలప్ చేయాలి. ఫస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ గురించి నేను లాస్ట్ లో మాట్లాడతాను. జనరల్ గా మేజర్ వెబ్ డెవలపర్ వర్క్ ఏముంటదంటే వర్డ్ ప్రెస్ అనే ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసి మనము బిజినెస్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేస్తాం అనే దాని గురించి కంప్లీట్ జాబ్ రోల్ ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ వెరీ డిమాండింగ్ జాబ్ రోల్. ఈ వర్క్ వచ్చి మీరు నేర్చుకోవాలంటే థియరిటికల్ గా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలంటే ఒక 3 to 4 months పడుతుంది. వెరీ హార్డ్ అని చెప్పాలి, వెరీ హార్డ్ జాబ్ రోల్. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ కోడింగ్ లేకుండా మీరు వెబ్సైట్ డెవలప్ చేయొచ్చు. కానీ అందులో కూడా ప్లగిన్స్ ఎలా వాడాలి, టెంప్లెట్స్ ఎలా వాడాలి, థీమ్స్ ఎలా వాడాలని కొంచెం స్టార్టింగ్ లో ఒక 2-3 months కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూ కెన్ సింపుల్ గా, చాలా సింపుల్ గా మీరు వెబ్సైట్ అనేది మీరు మీ క్లయింట్స్ కోసం డిజైన్ చేసుకోవచ్చు. సాలరీస్ వచ్చి 20,000 నుంచి 24,000 పర్ మంత్ ఉంటుంది యాజ్ అ ఫ్రెషర్. అగైన్ కంపెనీ మారుతూ ఎవ్రీ కంపెనీ మీరు మినిమం టు మినిమం 5,000 నుంచి 10,000 హైక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ SEO స్పెషలిస్ట్. SEO స్పెషలిస్ట్ వర్క్ ఏముంటది, మీ క్లయింట్స్ ఒక వెబ్సైట్ కి ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ SEO చేసి ఎలా ఆర్గానిక్ గా గూగుల్ సెర్చ్ ఇంజన్ SERP లో ఎలా ర్యాంక్ చేయాలనేది కంప్లీట్ జాబ్ రోల్ ఉంటుంది అనమాట. శాలరీ వచ్చి 14,000 to 20,000 యాజ్ అ ఫ్రెషర్ మీకు ఉంటుంది. SEO ఈజ్ ఆల్సో వెరీ డిమాండింగ్ అండ్ చాలా హైరింగ్ ఎప్పుడు ఉంటుంది SEO స్పెషలిస్ట్ కి. ఆఫ్టర్ దట్ ఈమెయిల్ మార్కెటర్. ఈమెయిల్ మార్కెటర్ వర్క్ ఏముంటది, మీకు మీ కంపెనీ ఈమెయిల్స్ ఇస్తాయి అనమాట. మీ క్లయింట్ ఒక కాంపిటీటర్స్ నుంచి కలెక్ట్ చేసింది, లేదంటే మీ క్లయింట్స్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఒక ఈమెయిల్ ఐడి వాళ్ళకి ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి రీమార్కెటింగ్ ఎలా చేయాలి త్రూ ఈమెయిల్, కొత్త క్లయింట్స్ ఎలా అప్రోచ్ చేయాలి విత్ అవర్ న్యూ ప్రోడక్ట్ ఆర్ విత్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నట్టు కంప్లీట్ ఈమెయిల్ మార్కెటింగ్ జాబ్ రోల్ ఉంటుంది. ఈమెయిల్ మార్కెటింగ్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ టు డూ. అన్ని ఆటోమేటెడ్ ఉంటుంది. మీకేంటి, కంటెంట్ ని చదివి కంటెంట్ ని వెరిఫై చేసి అటాచ్మెంట్స్ పెట్టి ఈమెయిల్ ఐడీస్ పెట్టి డైరెక్ట్లీ సెండ్ చేయడం చాలా సింపుల్ జాబ్ రోల్ ఉంటుంది. సాలరీ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 14,000 to 20,000 యాజ్ అ ఫ్రెషర్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దాట్ బ్రాండ్ మేనేజర్. బ్రాండ్ మేనేజర్ అంటే ఇట్ ఈస్ అ మేనేజర్ లెవెల్ పొజిషన్ అనమాట. మీరు ఈ అన్ని జాబ్ రోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జాబ్ రోల్స్ లో కొంచెం నాలెడ్జ్ ఉండి, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, యూట్యూబ్ SEO లో కొంచెం నాలెడ్జ్ ఉంది, పేడ్ యాడ్స్ లో కొంచెం నాలెడ్జ్ ఉంది. అలా ఉన్నప్పుడు మీరు డిజిటల్ బేసిక్లీ బ్రాండ్ మేనేజర్ అనేది అవ్వచ్చు అనమాట. బ్రాండ్ మేనేజర్ ఇస్ మిడ్ లెవెల్ టు హై లెవెల్ జాబ్ రోల్. ఇక్కడ శాలరీ వచ్చి మీకు స్టార్టింగ్ వచ్చి 40,000 నుంచి 60,000, 70,000, దెర్ ఇస్ నో లిమిట్ అనమాట. బ్రాండ్ మేనేజర్ ఇస్ వెరీ గుడ్ జాబ్ రోల్. మీ కింద వీళ్ళందరూ వస్తారు. ఎవరు? ఈ ఈమెయిల్ మార్కెటర్, SEO స్పెషలిస్ట్, వెబ్ డెవలపర్, వీళ్ళందరూ మీ కింద రిపోర్ట్ చేస్తారనమాట. సో ఇట్స్ మేనేజర్ లెవెల్ పొజిషన్. 40,000 నుంచి శాలరీ స్టార్ట్ అయ్యి 60, 70, 80 ఇలా పెరుగుకుంటూ ఉంటది అనమాట. ఫైనల్ గా ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్. ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఏముంటది, ఈ కామర్స్ వెబ్సైట్ లైక్ మన ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏమున్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలి యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ షాపిఫై అండ్ వూ కామర్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసి
మీ కస్టమర్ కి మీరు ఎలా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ డెవలప్ చేసిస్తారు, చేసిచ్చిన తర్వాత అందులో పేమెంట్ గేట్వేస్ ఎలా యాడ్ చేస్తారు, ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ ఎలా క్లియర్ చేస్తారు అన్నట్టు ఇది ఈ జాబ్ రోల్ ఉంటుంది. ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్ అనేది వెబ్ డెవలపర్ అయిన తర్వాత, ఓకే, వర్డ్ ప్రెస్ వెబ్ డెవలపర్ అయిన తర్వాత అందులో ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చి దాని తర్వాత మీరు ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్ అవ్వతే కొంచెం బాగుంటది. ఎందుకంటే ఇట్స్ హై ఎండ్, కొంచెం మీకు ఎలా చెప్పాలి, వర్డ్ ప్రెస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండి బాగా ప్రాక్టికల్ గా తెలుసుంటేనే మీరు ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కి లేదా ఈ కామర్స్ మేనేజర్ కి అప్లై చేయండి. ఎందుకంటే ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో వెబ్సైట్ డెవలప్ చేయడం ఒక ఎత్తు అంటే ఈ కామర్స్ వెబ్సైట్ డెవలప్ చేయడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాతే మీరు ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్ అప్లై చేయండి. డైరెక్ట్ గా అప్లై చేస్తే మీరు వర్క్ చేయలేరు అనమాట. సో ఇట్ ఈస్ అ మిడ్ రేంజ్ టు హై రేంజ్ జాబ్. ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్ అగైన్ ఇస్ అ హై డిమాండింగ్ జాబ్ రోల్. సాలరీస్ వచ్చి 30,000 నుంచి 35,000 యాజ్ అ ఫ్రెషర్ మీకు ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సాలరీ పెరుగుతూ ఉంటుంది. అగైన్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సమ్వేర్ బిట్వీన్ 60,000 to 90,000 మీరు రన్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ జాబ్ రోల్స్. ఒకవేళ మీరు జాబ్ కోసం చూస్తుంటే ఇది కాకుండా ఫర్దర్ గా కూడా చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఐ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో దిస్ ఇస్ ద మేజర్ బ్రీఫ్ గా నేను మీకు చెప్పాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.